కళ్ళు తిరగడం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, బట్ ఇది మోర్ డేంజరస్. మనకి డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, స్మోకింగ్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఏజ్ ఉంది. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కదా పక్షవాతం రావటానికి. సో ఇట్లా ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరైనా నాకు హఠాత్తుగా కొంచెం తూలుడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అంటే మాత్రం ఇట్ కెన్ బి ఏ బ్రెయిన్ స్ట్రోక్. సో మనం వాళ్ళలో వెంటనే స్కాన్ చేస్తాం. బట్ చిన్న వయసు వాళ్ళు నేను పొద్దున్నే లేచాను, లేవంగానే మొత్తం తిప్పేసింది, వాంతి అయింది, పడిపోబోతున్నానని పరిగెట్టుకుంటా వస్తారు. అదేం చేయదు, అది ఈజీగా తగ్గిపోతుంది. రైట్. బట్ వీటన్నిటికీ డిసిప్లిన్ అవసరం. తర్వాత తగ్గిన తర్వాత యూ హ్యావ్ టు ఎక్సర్సైజెస్ ఉంటాయి, వెస్టిబులర్ ఎక్సర్సైజెస్, అవి కంటిన్యూ చేసుకోవాలి ఎవ్రీడే. నేను రోజు చేయాలంటే ఎక్సర్సైజెస్ రోజు చేయడంలో తప్పేముంది, ఏదైనా హెల్త్కి మంచిదే కదా. అవును అవును. టాబ్లెట్స్ అనేవి అప్పటికప్పుడే పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చాం కోర్సు, ఇప్పటికి తగ్గిస్తాయి. మళ్ళీ రేపు రాకుండా ప్రివెంట్ చేయడం టాబ్లెట్స్ పని కాదు. మన తీసుకునే జాగ్రత్తలు, సాల్ట్ ఇంటేక్ తగ్గించుకోవాలి. నెక్ మూమెంట్ చేస్తే వాళ్ళకి యాక్చువల్లీ ఎక్కువైద్ది, కానీ మేము చెప్పే ట్రీట్మెంటే మూవ్ చెయ్యండి అని. నెక్ ఎంత ఎక్కువ మూవ్ చేస్తే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అంత తక్కువ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు, గంటలు 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 అదే పొజిషన్లో ఉంటారు, అవును అవును. వాళ్ళకి ఎక్కువ. పొలం పనులు చేస్తారు, హెడ్ మూవ్ చేస్తానే ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఎంత యాక్టివ్గా ఫిజికల్గా ఉంటే పెరిఫెరల్ వర్టిగో వచ్చే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి.